రానటువంటి నేపథ్యంలో వర్షాలు లేక ఎండలు, చంద్రబాబు నాయుడు అంటేనే వర్షం కురవదు, రాష్ట్రం అంతా ఎడారిగా మారిపోతున్నది. ఈ రాష్ట్రాన్ని ఒక దిశ వైపు నడిపించాలంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా విద్యను కానీ రైతులను కానీ బాగా చూసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అప్పటి నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర రాష్ట్రం అంతా కంబైన్డ్ రాష్ట్రం చేసిన విధానం మీకు తెలుసు. తద్వారా ఏర్పడినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన మొట్టమొదటి సంతకం రైతులకి ఉచిత కరెంటు మీద కాకుండా రెండవ సంతకంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకు దూరం అయిపోతా ఉన్నారు. రైతన్నలుగా పేదలుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించలేక, ఫీజులు కట్టలేక, బడుల్లో ఉండాల్సిన పిల్లలు పొలాల్లో ఉండటమో లేకపోతే హోటల్లో ఉండటమో, పనులు చేసుకుంటూ లేదా కార్ఖానాల్లో కూలీలకు వెళ్ళడం, ఈ విధంగా ఉండటం సరైన పద్ధతి కాదని విద్యకి ప్రాధాన్యతనిస్తూ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ని భారతదేశం మొత్తానికి పరిచయం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతాడు. ఇది బ్యాక్గ్రౌండ్ మాత్రమే. ఆయన పరిపాలన, ఆయన పాలనలో ఏర్పడినటువంటి అనేకమైన విద్యా సంస్థలు, లెక్కలేనన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, లెక్కలేనన్ని టెక్నికల్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఐటీఐ కాలేజెస్, వాటితో పాటు మిగతా కోర్సెస్ మొత్తం మీద వచ్చినటువంటి ఒక విద్యా విప్లవం ప్రారంభమైంది ఆ రోజు. తద్వారా అతి తక్కువ కాలంలోనే రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఏర్పడినటువంటి విద్యార్థులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఐటీ విప్లవం ఒకటి వస్తే, ఆ ఐటీ విప్లవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఆ ఐటీలో భాగమై ఎక్కడో విలేజ్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా రష్యా, చైనా, జర్మనీ, అదేవిధంగా అమెరికా, ఈ విధంగా అభివృద్ధి చెందిన దేశాల మొత్తంలో ఐటీ ఉద్యోగులుగా మారినటువంటి విధానం తెలుసు. దాని కొనసాగింపు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఒక ఘటన. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆయన ప్రారంభించినటువంటి స్కీముల మొత్తాన్ని కూడా తొంగలో తొక్కేశాయి. అది ఆనాటి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, వాళ్ళిద్దరికీ వ్యతిరేకంగా మా ఫీజు రీయింబర్స్మెంట్ మాకు ఇవ్వండి, మా పిల్లలకి చదువు కావాలి, వాళ్ళు కాలేజీలకు వెళితే ఫీజు కట్టమని అడుగుతూ ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కాలేజీల యాజమాన్యాలకే ఫీజు కట్టేవాడు. ఆ విధంగా కోట్లాది మందిని మేము తయారు చేసుకున్నాం మా పిల్లల్ని. ఇప్పుడు వాళ్ళకి ఫీజులు లేక ఇబ్బంది పడుతున్నారని ఇందిరా పార్కు దగ్గర హైదరాబాద్లో ధర్నా చేసినటువంటి విధానం కూడా తెలుసు. తర్వాత వచ్చినటువంటి రాష్ట్రం విడిపోయిన క్రమంలో కూటమి, ఒకడు బయట ఇద్దరు లోపల, ఒకరు బయట నుండి సపోర్టు, ఇద్దరు అన్యోన్యంగా లవర్స్ లాగా ఉండటం, తెలుగుదేశం బీజేపీ కలిసి ఉండటం, ఒక రహస్య మిత్రులాగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ లేకుండా బయట నుంచి సపోర్ట్ చేయటం. 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి తంతు మీ అందరికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల మొత్తాన్ని కూడా నామరూపాలు లేకుండా చంపేయాలనే ఒకే ఒక విధానం, నినాదం ఈ రాష్ట్రంలో విద్యను దూరం చేశాయి. తిరిగి మళ్ళా 2004కున్న ముందు పరిస్థితుల్ని విడిపోయినటువంటి రాష్ట్రంలో అద్భుతంగా చేయాల్సినటువంటి ప్రభుత్వం మొత్తం కూడా విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చేసింది. 2019 నుంచి ప్రజలు తిరుగుబాటు చేసి ఆనాటి ప్రభుత్వాన్ని దించేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో 2019 నుంచి మళ్ళా పరిపాలనలోకి తీసుకున్న నేపథ్యం కూడా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే క్రమంలో ఈ రాష్ట్రంలో ఒక విద్యా విప్లవాన్ని తిరిగి రాజశేఖర రెడ్డి గారి తర్వాత కొనసాగింపుగా, ఒక లెగసీగా, అసలు విద్యకి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, తద్వారా ఈ దేశం ఏమైపోతుంది, విద్య కదా మనిషికి కావాల్సింది, తన విధిరాతని మార్చే శక్తికి విద్యే కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి విద్య మీద ఒక ఇంపార్టెన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసి ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 3వ తరగతి నుంచి ఆయన తీసుకున్నటువంటి రకరకాల ల్యాబ్స్ కానీ,
ఆయన తీసుకున్నటువంటి అనేకమైన విధానాలు కానీ 3వ తరగతి నుంచే ఒక విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం, 3వ తరగతి నుంచే ఒక విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవటం, ప్రైవేటు పాఠశాలల కన్నా ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరటం, ప్రభుత్వ పాఠశాలల్లో మా బడిలో సీట్లు అయిపోయినాయని ఒక బోర్డు పెట్టినటువంటి వాతావరణం భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుయుక్తులు చేసినా, పేదవాళ్ళు చదువుకోవడానికి వీలు లేదని ప్రభుత్వ పాఠశాలను మూసేసిన, టీచర్లు లేకుండా చేసిన ఆ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమూలమైనటువంటి మార్పును తీసుకొచ్చి ఆ విప్లవాన్ని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి విద్య మీద ఖర్చు పెట్టిన